హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరస్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. అయితే జ్వరంతో కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ అయితే చిన్న షాపింగ్ వీడియో కూడా షూట్ చేశాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మార్నింగే ఆ రోజు చెప్పాను కదండి, ఫీవర్ వల్ల నిద్ర ఉండట్లేదు. మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది కానీ మార్నింగ్ పడుకుందామన్నా అవ్వట్లేదు. పని ఉంటుంది, లేకపోతే పని అంతా చేసేసరికి ఒళ్ళంతా హీట్గా అయిపోయి అస్సలు నిద్ర ఉండట్లేదు. అందుకనేసి అయితే ఇంకా 4:30కి అలా లేచానండి. 4:30కి లేచి బయట గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలు అయితే ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్యారేజ్ అవంతా పెట్టలేదులేండి. ముందైతే బయట గుమ్మాలు క్లీన్ చేసేసి లోపలికి వెళ్ళి పప్పు ఉంది, పప్పు అవంతా కూడా కొద్దిగా ఉడకబెట్టేద్దాం అనేసి కళాయిలో అయితే పెట్టున్నాను. ఇంకా ఈలోపు అయితే బయట గుమ్మాలు కడిగేసి అవన్నీ చేసేసరికి కొంచెం ఆరిందనమాట. ఆరిన తర్వాత అయితే ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను. ధనుర్మాసం ముగ్గు మీకు షార్ట్స్లో మెయిన్ అదే పెడదాము అనేసి అయితే ప్రతిరోజు కూడా వేసే ముగ్గు అనేది షూట్ చేస్తున్నానండి. కాకపోతే ఎవరో ఒకరు రావడం, లైటింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ ధనుర్మాసం ముగ్గు అనేది షార్ట్స్లో పెట్టలేకపోతున్నాను. ఏమనుకోవద్దు. లేకపోతే సగం సగం ముగ్గు తీయడం, పిల్లలు తీసుకెళ్ళిపోవడం మొబైల్ని అలా అయిపోతుంది. అయితే ఈరోజు వీడియోలో అయితే ఇలా ధనుర్మాసం ముగ్గు అయితే సింపుల్గా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత చూసారు కదా, నేను ముగ్గు పెట్టుకుని అన్నీ అయిపోయేసరికి 5:30 అలా అయ్యింది. ఇంకా 5:30కి చూసారు కదా, మొత్తం తెల్లారిపోయిందండి నేను కడిగేసి ముగ్గేసేసరికి. అయితే ఇంకా పప్పు అని చెప్పాను కదా, ఇదేనండి. శనగపప్పు కర్రీస్ అంటే వెజిటేబుల్స్ ఏమి ఉండట్లేదు. నెక్స్ట్ ఏదో ఒకటి కుక్ చేయాలి కదా, అలాగా అంటే ఎప్పుడు వెజిటేబుల్సే కాకుండా ఇలా కొత్త కొత్త కర్రీస్ ట్రై చేయాలనేసి అయితే శనగపప్పు నానబెట్టేసాను. అంటే నేను లేచి లేవగానే నానబెట్టాననమాట. ఇంకా నానబెట్టింది కొద్దిగా నానిన తర్వాత అయితే ఇంకా కళాయిలో వేసేసి ఒకవైపు అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఈలోపు అయితే నాకు ఫీవర్ అని చెప్పాను కదా, పరగడుపు ట్యాబ్లెట్ ఉండే. ఇంకా పరగడుపు ట్యాబ్లెట్ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా టీ కూడా పెట్టున్నాను. ఇంకా టీ అయితే ఇంకా గ్లాస్లో అయితే వేసేసానండి, నాకు మా హస్బెండ్కి కూడా. ఇంకా వేసుకున్న తర్వాత టీ వేసేసిన తర్వాత పప్పు పెట్టానని చెప్పాను కదా, పప్పు కూడా ఈలోపు అయితే ఉడికిపోయింది. పప్పు అయితే వాచేసుకున్నాను కొద్దిగా అండి, అతనికి క్యారేజ్కి అన్నట్లు. ఈరోజు ఏమన్నారు అంటే అతను నాకు పెరుగన్నం పెట్టేసి చారు అవేమీ వద్దు, పెరుగు పోపైనా పెట్టు, లేకపోతే పెరుగు నార్మల్గా అన్నంలో కలిపేసి నేను సాల్ట్ వేసుకుంటాను వెళ్ళి అన్నారు. ఇంకా దాంట్లోకి శనగపప్పు కర్రీ బాగానే ఉంటుంది కదా అనేసి అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మాట్లాడుతున్నాను వంట చేస్తూ, అసలు నిల్చోలేకపోతున్నానండి. ఫేస్ నీరసంగా కనిపించకపోవచ్చు, నేను పడే బాధ అనేది నాకే తెలుస్తుంది. ఆ రోజుకైతే ఇంకా ఫేస్ కూడా ఇంకా బబ్లీగా అయిపోయి ఇంకా షైనింగ్ వచ్చింది ఫీవర్‌తోని. నిల్చోలేకపోతున్నాను అస్సలు. అయితే అంటున్నారనమాట, "కొంత తగ్గిందా? పర్వాలేదా?" అనేసి అంటున్నారు ఇతను. మళ్ళీ ఇంకోటేంటి అంటే నైటు వాటర్ పెట్టుకున్నానండి. హాట్ వాటర్‌లో కొద్దిగా సాల్ట్ వేసేసి కాలు అలా ఒక 5-10 మినిట్స్ ఉంచితే కొంత వాపులు తగ్గుతుందంట. అలా చేసావు కదా చిట్కా, ఏమైనా తగ్గిందా అనేసి అంటున్నారు ఇతను. లేదండి పర్వాలేదు, కొంత రిలీఫ్ ఇచ్చింది. పెయిన్ వచ్చేసేదండి నాకు. పెయిను అంటే వాపుతో పాటు పెయిన్ వచ్చిందనమాట. ఆ పెయిన్ అయిన కొంతైనా తగ్గిందా అంటున్నారు. దానివల్ల అయితే కొంత రిలీఫ్ ఇచ్చిందండి. మరీ రిలీఫ్ కాదు కానీ కొంతవరకు అయితే రిలీఫ్ ఇచ్చింది. ఎవరికైనా మీకు ఇలా కాలు పొంగులు ఉంటే ఆ చిట్కానైతే పాటించండి. స్పెషల్‌గా కావాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడైతే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్కి అయితే క్యారేజ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా రైస్ అయితే పెట్టున్నాను. అంటే పెరుగన్నం కదా, ఎక్కువ రైస్ పెట్టద్దు, కొంచెమే పెట్టు అంటున్నారు. కొద్దిగా పప్పు అనమాట చూపిస్తున్నాను, సరిపోతుందా అనేసి. సరిపోతుందిలే కొంచెం అనేసి అంటున్నారు. ఇంకా పెరుగు కూడా పెట్టేసి అయితే కలిపేస్తున్నానండి. కలిపేసిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని అతను తినేస్తారు. ఒక్కొక్కసారి పోపు పెడతాననమాట, అంటే కర్రీ కూడా ఏం లేనప్పుడు. అన్ని వేళలా ఒకే టైంలో లేవలేం కదండీ. మెయిన్ నాకు ఫీవర్ వల్ల అస్సలు నీరసంగా ఉంటుంది. ఇతనికి లాంగ్ జర్నీ వల్ల కొంచెం ఎర్లీగా 5కి లేస్తే కానీ క్యారేజ్ అనేది 7కి అవ్వదు. అంటే నాకేంటంటే ఇతను ఉండేటప్పుడు ఈ గుమ్మాలు అవి క్లీన్ చేయడం, ఇల్లు తుడవడం అన్నీ అయిపోవాలి. నా పిచ్చి అదనమాట. అందుకని ఇంకా త్వరగా లేవడం అవుతుంది 4:30కి అలా. ఇంకా అతను ఉండేటప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను.
ఇంకా అతను స్కూల్‌కెళ్ళిపోయి వెంటనే కాదండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగాను. ఆగిన తర్వాత అయితే బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. అయితే ఒకే గులాబీ మొక్కకి ఒక 4 అండి రోజెస్ అయితే మెరూన్ కలర్ రోజెసు చాలా బాగున్నాయి. ఒకేసారి పూసాయి. ఇది ఏంటంటే ఎవరో అండి చిన్న పిల్లలు మేము బయటికెళ్ళేసి వచ్చేసరికి ఆకులన్నీ కోసేశారు. అంటే సారీ రెక్కలన్నీ కూడా కోసేశారు పువ్వువి. చాలా బాధ అనిపించింది. ఏంటో అలా వదిలేస్తాను లేకపోతే దేవుడికి పెడతాను తప్పించి నాకైతే పెట్టుకోవాలనిపించదు. ఎంతో పెట్టుకోవాలనిపిస్తే గాని పెట్టుకోను. అలా వదిలేస్తాననమాట. అంత ఇష్టం మొక్కలంటే. ఇంకొకసారి మన సబ్స్క్రైబర్స్‌తో షేర్ చేసుకుందాం. మన గార్డెన్‌లో పువ్వులు అనేసైతే వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే కొబ్బరి బోండాలండి. చాలా ఎక్కువ తీసుకున్నాము. అంటే ఒక 200 అలా తీసుకున్నామంట. అంటే 100కి 5 అలా ఇచ్చారు. ఎప్పుడు అతని దగ్గర తీసుకుంటాము. అందుకని అతనైతే అలా ఇచ్చారనమాట. ఎక్కువ ఇచ్చారు ఈసారికి. ఆహ్ ఎందుకంటే ఎక్కువిచ్చారు. ఇది తీసుకోవడం మూడోసారో, నాలుగోసారోనండి. అందుకని ఎప్పుడో తీసుకుంటున్నారు కదా అనేసైతే ఒక్కొక్క కాయ ఎగస్ట్రా ఇచ్చారనమాట. లేకపోతే 100కి 4 అంట. ఇంకా కొబ్బరి బొండాలు అవన్నీ తీసుకొని ఇంట్లో పెట్టేసాక అయితే అమ్మ వాళ్ళు వచ్చారండి. అమ్మ వాళ్ళు ముందు రోజే చెప్పారు వస్తున్నాము. నీకు బాలేదు కదా! అలా చూసినట్లు ఉంటది. మేము కూడా ఒక 2, 3 సారీస్ తీసుకుంటానమ్మా అన్నదమ్మ. అయితే అమ్మ వాళ్ళు వచ్చారండి ఇంటికి. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం అవన్నీ పెట్టేసాక మధ్యాహ్నం చేసి అలా బయలుదేరాము. ఏం కుక్ చేయలేదండి. నాకు ఫీవర్ వల్ల ఏమొద్దు, ఏమొద్దు అనేసారు. అందుకని శనగపప్పు కర్రీతో పెరుగన్నాలు తినేసారు. మధ్యాహ్నంకి వాళ్ళ అమ్మ వాళ్ళే చేపలు తెచ్చారు. అమ్మ వాళ్ళ ఊరు నుంచి. చేపలు తీసుకొస్తే వాళ్ళు తెచ్చిన చేపలతోనే వాళ్ళు తిన్నారు. కొద్దిగా రైస్ అయితే పెట్టాను. తినేసిన తర్వాత షాపింగ్‌కయితే బయలుదేరాం. మా షాపింగ్ అయితే ఏం లేదండి. అమ్మ వాళ్ళు పిల్లలకు బట్టలు తీస్తారనమాట ప్రతి ఇయరు. తాతయ్యల తరపున అన్నట్లు. అలా అమ్మ వాళ్ళు పిల్లలకి బట్టలు తీస్తాను అంటే నేను వెళ్ళాను. నెక్స్టు అమ్మకు కూడా సారీస్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళాననమాట. అయితే ఇది సన్నై షాపింగ్ మాల్ ఉంది కదా! కొత్తగా పెట్టారు. అక్కడికైతే వెళ్ళాం. ప్రతి సారీ కూడా చాలా బావుందండి. క్వాలిటీ గానీ, కాస్ట్ గానీ చాలా బావున్నాయి. అంటే మనం ఎంచుకునే బట్టే ఉంటది. కొంతమంది బాగోలేదు అన్నారు. అందుకని మేము వెళ్ళకూడదు అనుకున్నాం. కానీ ఒకసారి చూద్దాము అనేసైతే అలా వెళ్ళాం. బావున్నాయి సారీస్ అన్నీ కూడా. అయితే అమ్మకు ఒక 4 సారీస్ అలా తీశారు నాన్న. నెక్స్ట్ అయితే పిల్లలున్నారు గదా! పిల్లలకి కూడా తీస్తానమ్మా అనేసైతే పెద్దోడికి ఒక 2 జతలు అంటే ఒక జత కాస్ట్‌లీది, ఒకటి మామూలుగా టీ షర్టు, షార్టు. మళ్ళీ చిన్నోడికి ఒక కాస్ట్‌లీ డ్రెస్సు, మళ్ళీ చిన్నోడికి మామూలుగా ఒక షార్టు, టీ షర్ట్ అనమాట. అలా ఇద్దరికి ఒక 5,000కి సెట్ అయ్యేటట్టుగా తీశారనమాట డ్రెసెస్ నాన్న. చెన్నై షాపింగ్‌లో అయితే ఏం తీసుకోలేదండి. అమ్మకి సతీ క్రియేషన్‌లోనే ఒక 4 చీరలలా సీఎంఆర్ మాకెప్పుడు సీఎంఆర్ అచ్చుబడి అంటే సీఎంఆర్‌లోనే మా పిల్లలకి గానీ, నాకు గానీ సెట్ అవుతాయి. మళ్ళీ క్వాలిటీ బావుంటదండి సీఎంఆర్‌లో. అందుకని సీఎంఆర్‌లో అయితే పిల్లలకి బట్టలనేవి తీసేశారు నాన్న వాళ్ళు. మా షాపింగ్ అయితే ఏం అవ్వలేదు. ఒకవేళ అయితే తప్పనిసరిగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అయితే నాన్న వాళ్ళ తీసిన డ్రెసెస్సు షూట్ చేయలేదు. షూట్ చేసేటప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాననమాట. అయితే వీడియోనైతే సీఎంఆర్‌కి వెళ్ళిన తర్వాత మరి వీడియోస్ ఏం షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.